ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా? గవర్నమెంట్ హాస్పిటల్లోనే నొప్పి వస్తుందా? సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు చెబుతున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైద్యులు, డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్న కనికరం చూపని వైద్యులు. నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా? అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకో అని గర్భిణీలను తిడుతున్న డాక్టర్లు. బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణిని మొదట కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకున్నావా? అక్కడ నొప్పులు రాలేదా? సినిమాలు ఎక్కువ చూస్తావా? డైలాగులు చెప్తున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యురాలు ప్రమిళ రాణి కాన్పయ్యాక బిడ్డను పక్కన పడేశారు. ఆ తర్వాత ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు, రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత. చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. అక్కడ అంతా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పాలే. ఆ ఫుడ్ సరిగా ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు. అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు. శ్రావణి కుమారి, మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుందిగూడెం కొత్తూరు విలేజ్. నేను డెలివరీ కోసం అని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు. అక్కడ ఒక్కరనే కాదు, సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా డబ్బులు ఇచ్చారా? ప్రతి ఒక్కరికి ఇచ్చాము. డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఆయన దగ్గర 500, ఇంజెక్షన్ కనేసి 1600, బయట నర్సులకు వచ్చేసి 300, ఊడ్చే వాళ్ళకి 100, క్లీన్ చేసిన వాళ్ళకి అంతే. బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి 1 డేకి 100, ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసిన 100, బయట ఏది చూసినా లంచాలే. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా? అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా. డాక్టర్ ప్రమిళ రాణి కూడా అంతే. బాగా పెయిన్ వస్తుంది అంటే బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ